వెల్కమ్ టు కాసోమ్. ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎంబ్రాయిడరీ ఆన్ క్యాన్వాస్. అన్నట్టు మీకు కుట్లు అల్లికలు అట్లీస్ట్ క్యాన్వాస్ మీద పెయింటింగ్ ఏమైనా వచ్చా, ఏంటి పిల్ల కుకింగ్ వచ్చా అన్నంత ఈజీగా అడిగేసింది అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ కుకింగ్ అయినా సరే వీడియోస్ చూసి ఒకసారి కాకపోతే ఇంకోసారైనా సక్సెస్ అవుతుంది. కానీ ఎంబ్రాయిడరీ అండ్ క్యాన్వాస్ మీద పెయింటింగ్ చాలా కష్టం అనుకుంటారు. అండ్ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఎంబ్రాయిడరీ వేరేగా అండ్ క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేరేగా చూసుంటారు. కానీ ఈ రోజు నేను క్యాన్వాస్ మీద ఎంబ్రాయిడరీ చేయబోతున్నాను. అన్నట్టు ఎంబ్రాయిడరీ అనగానే మన బ్లౌజెస్ మీద శారీస్ మీద ఉన్నంత హెవీగా అయితే అస్సలు ఉండదు. సింపుల్ బ్యాక్ స్ట్రెచ్ స్టెప్తో ఈజీగా చేయవచ్చు. మరి ఇది ఎంత ఈజీగా చేయాలో అంత ఈజీగా ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా చూపించాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎంబ్రాయిడరీ చేయడం కంటే ముందుగా క్యాన్వాస్ మీద బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం ఇక్కడ నేను ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్ చేసి పీచ్ కలర్ తీసుకొస్తున్నా. ఇది ఎంత రేషియో మిక్స్ చేయాలనేది మీరు మీ కలర్ డిసైడింగ్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ తీసుకొని వైట్ మిక్స్ చేస్తే చూసారు కదా ఈ కలర్ అయితే వచ్చింది. వన్స్ క్యాన్వాస్ మీద మనం వేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ డ్రై అయిపోయిన తర్వాత మీకు ఏ ఆర్ట్ ఆర్ ఏ పిక్చర్ అయితే కావాలో దాన్ని జిరాక్స్ అయినా తీయొచ్చు, లేతే ఇలా బటర్ పేపర్ మీదనే ట్రేస్ చేసి పెట్టొచ్చు. ఇలా ట్రేస్ చేసిన బటర్ పేపర్ని క్యాన్వాస్ మీద పెట్టుకోవడానికి పేపర్ టేప్ హెల్ప్ తీసుకొని 4 సైడ్స్ మనం సెక్యూర్ చేసుకోవాలి. వన్స్ ఇలా చేసిన తర్వాత మీకు ఏ నీడిల్ అయితే కావాలో ఆ నీడిల్తో మనం పాయింట్ చేయాలి, హోల్స్ అనేది పెట్టాలన్నమాట. సో ఈ నీడిల్ కూడా కొంచెం లావుగానే ఉండాలి, ఎందుకంటే క్యాన్వాస్ బోర్డ్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి నార్మల్ నీడిల్స్ అయితే పనికిరావు. వన్స్ హోల్స్ అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ జాయిన్ చేసి మీరు ముందే అవుట్లైన్ అయితే డ్రా చేసినట్లయితే ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు బిగినర్స్ అయితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇటువంటి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఫ్యాన్సీ అండ్ స్టేషనరీ షాప్స్లో అయితే ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు ఏ కలర్స్కి అయితే కావాలో ఆ కలర్స్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం క్యాన్వాస్ బోర్డ్ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ అనేది ఫ్రంట్కి తీసుకొచ్చి స్లోగా థ్రెడ్ అనేది డ్రాగ్ చేయండి. మళ్ళీ అలాగే ఫ్రంట్ ఉన్న హోల్లో నుంచి థ్రెడ్ బ్యాక్ సైడ్కి తీసుకురావాలి. సో దీన్ని బ్యాక్ స్టిచ్ స్టెప్ అంటారు. సో ఇదే ప్రాసెస్ని మొత్తం మీకు ఏ థీమ్ అయితే ఎంచుకున్నారో ఆ థీమ్ అంతా ఇలాగే కంటిన్యూ చేయాలి. సో ఇలా మొత్తం థ్రెడ్తో అంతా వర్క్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మీరు డిఫరెంట్ కలర్స్ మార్చుకోవచ్చు కూడా. సో ఆ తర్వాత క్యాన్వాస్ మీద పెయింటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ క్యాన్వాస్ మీద ఓన్లీ 4 సైడ్స్ అయితే మాత్రం జస్ట్ నార్మల్ కార్నర్స్ని హైలైట్ చేయడానికి నేను డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే బ్రౌన్ కలర్ తీసుకొని అప్లై చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత రెడ్డిష్ బ్రౌన్. సో ఈ కలర్ కోసం బ్రౌన్ అండ్ రెడ్, ఎక్కువ బ్రౌన్ తీసుకొని లైట్ రెడ్ కలర్ తీసుకుంటే మనకి రెడ్డిష్ బ్రౌన్ అనేది అయితే వస్తుంది. సో దీన్ని 2 కోట్స్ అయితే మనం ఖచ్చితంగా అప్లై చేయాలి ఫర్ బెటర్ కవరేజ్.
మీద కార్నర్స్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అప్లై చేయాలని నేను ఇక్కడ ఆరెంజ్, ఎల్లో అండ్ బ్లాక్ కలర్స్ అయితే తీసుకున్నాను. సో మస్టర్డ్ ఎల్లో కలర్ కావడానికి ఫస్ట్ ఎల్లో తీసుకొని కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎల్లో, ఆ తర్వాత ఆరెంజ్ చాలా తక్కువ తీసుకోవాలి, బ్లాక్ అయితే ఒక డ్రాప్ కూడా కాదండి, జస్ట్ టచ్ అయితే చేయాలి. సో ఇలా అయితే మీకు మస్టర్డ్ కలర్ అయితే ఈజీగా వస్తుంది. సో ఇలా క్యాన్వాస్ మీద మొత్తం పెయింటింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎంబ్రాయిడరీ బటర్ఫ్లై మీద ఈ వైట్ థ్రెడ్ యూస్ చేసి సేమ్ ఇందాకలానే బ్యాక్ స్టిచ్ స్టెప్తో మనం కంటిన్యూ చేసుకోవాలి. సో చూసారు కదా క్యాన్వాస్ మీద ఎంబ్రాయిడరీ ఎంత ఈజీగా ఉందో. నేనైతే బటర్ఫ్లై అవుట్లైన్ తీసుకొని ఈజీగా చేశాను. సో మీరు కూడా ఇట్లానే ఏదైనా అవుట్లైన్ తీసుకొని ఈజీగా ఎంబ్రాయిడరీ అయితే చేయవచ్చు. కాకపోతే దీనికి కొంచెం పేషెన్స్ అవసరం. సో మీకు కనుక నచ్చినట్లయితే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.